వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. అధికార పార్టీ జోరు మీద సాగుతూ వచ్చింది. అసెంబ్లీ సెషన్ లోపే అటు ఎల్పీలో శాసన మండలిలోనూ ఇటు శాసనసభలోనూ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా ఎత్తుగడలు వేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ చేరికలు శాసన మండలిలో 8కి శాసనసభలో 10తో ఆగిపోయాయి. విలీనం వరకు చేరాలంటే కనీసం శాసనసభలో మరొక 26, మొత్తం 26 మంది అంటే ఇంకో 16 మంది చేరాల్సిన అవసరం ఉంది. అటు శాసన మండలిలో కూడా కనీసం ఇంకొక 10 మంది చేరితే కానీ విలీనం వరకు కాంగ్రెస్ వెళ్ళే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విలీనాన్ని పక్కన పెడితే ఇప్పుడు రివర్స్ ఆపరేషన్ మొదలైనట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనూహ్యంగా మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ వైపు వచ్చారు. కాంగ్రెస్లోకి వెళ్ళి అంటే అధికార పార్టీ నుంచి విపక్షంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఇప్పుడు చూడాలి ఆయన్ని. ఎందుకంటే అందరూ అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు రకరకాల కారణాలు, నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, అక్కడ నాయకులు మిగిలిన కార్యకర్తలను కాపాడుకోవడం కావచ్చు, అధికార పార్టీలో ఉంటే వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, కారణం ఏదైనా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ నుంచి. గతంలో కూడా అదే రకంగా కాంగ్రెస్ నుంచి చాలామంది దాదాపు 10 ఏళ్లలో 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వేరే పార్టీల నుంచి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందేమోనని అంతా భావించే పరిస్థితి. అయితే బీఆర్ఎస్ ఖాళీ అవడం అలా ఉంచితే ఇప్పుడు అనూహ్యంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా, అది ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక రకంగా ఆసక్తి రేపుతుంది, కలకలం రేపుతుంది. దీని వెనుక కారణాలు ఏంటనే చర్చ ఉంది. అంతేకాదు ఇంకా 2-3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరిన ఇంకా 2-3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ వెనక్కి వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఏంది దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ రివర్స్ ఆపరేషన్ అవుతుందా? పీచే మూడు అంటున్నారా? కాంగ్రెస్లో చేరిన వాళ్ళు బీఆర్ఎస్ వైపు మళ్ళీ వెళ్తారా? ఇంకెవరైనా ఉన్నారా ఈ జాబితాలో? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. లైవ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ కూడా ఉన్నారు. ఆయన మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మనం మాట్లాడదాం. ముందు శ్రీధర్ రెడ్డి గారు మీతోనే మొదలు పెడతాను. ఎందుకంటే మీకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీకు ఒక మొదటి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లో చేరుతూ పోయారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం శాసన మండలిలో శాసనసభలో అయిపోతుందని కూడా అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ సెషన్ లోపే అంతా అయిపోతుంది, విలీనాలు అయిపోతున్నాయి, కార్లో ఒక్కళ్ళు కూడా మిగిలరు అని చెప్పారు. అయితే మీకు కారు దిగిపోయిన ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్లోకి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు వెనక్కి వచ్చారు, మళ్ళీ మీతో ఉంటానని మీతో జట్టు కట్టారు, కేటీఆర్ని కలిశారు, మీ పార్టీలో కొనసాగుతా అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒకటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఎన్నికలలో ఫలితాలు మారడము, ఒక పార్టీ ఓడిపోవడం గెలవడం అనే డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్టుగెదర్. 10 సంవత్సరాల తర్వాత మాకు 1.8% ఓట్స్ మార్జిన్ తోటి అధికారం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మేము అనేకసార్లు ఇప్పటికే చెప్పినాను నేను, జాతీయ పార్టీలు అయితే ఎన్డీఏ కూటమా లేకపోతే ఇండియా కూటమా, ఆ నరేటివ్లో మేము దెబ్బతినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు మారే అంశంలో మాత్రం ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు బాగా తెలుసు, ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి సాన్నిధ్యంగా ఉంటారు. ఆయన పోయినప్పుడు కూడా ఫీల్ అయినాం. తర్వాత కానీ వాళ్ళ ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఈ అండర్స్టూడ్ ఇట్ వెరీ ఫాస్ట్. ఆయన పార్టీలో ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కూడా స్థానికంగా చాలా వ్యతిరేకత వచ్చింది. అక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థి సరితా తిరుపతి గారు అని చెప్పి ఆమె మొత్తం అనుచరులను వేసుకొని వచ్చి ఇక్కడ పెద్ద లొల్లి, పంచాయతీ కథా కార్యక్రమం ఇవన్నీ జరిగినాయి. నిజం కూడా ఆమె ఓడిపోయింది కరెక్టే, కానీ షీ ఫాట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ కదా. ఆమె యొక్క అవకాశాల తర్వాత మృగ్యమైపోతాయి కదా, మరి ఆమెడికి పోవాలి. ఇవన్నీ ఎవరి పరిస్థితులు వాళ్ళకు కొద్దిగా గమ్మత్తుగా తయారైనటువంటి పరిస్థితులు అదొకటి. రెండోది ఏంటంటే ఎట్లయినా కానీ 10 years ఇక్కడ పూర్తి స్థాయిలో మమేకమై ఉన్నారు, ఇక్కడ అధికార పార్టీలో ఉన్నారు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆ ప్రాంతానికి చేసుకున్నారు. పాలమూరు జిల్లాకు లేకపోతే ఉమ్మడి మహబూబ్నగర్ మొత్తం జిల్లాకు కూడా వారి ప్రాంతానికి కూడా
బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనుకోండి, మిగతా అనేకమైనటువంటి స్థానిక స్కీమ్స్, చెక్ డ్యామ్స్, లేకపోతే రోడ్లు, వాళ్ళు చేయగలిగినవన్నీ కూడా చేయించుకున్నారు. ఇవాళ సడన్గా అధికారం పోయిందని చెప్పేసి ఏదో ఆ ఆలోచన విధానంలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో, ఏదో ఒత్తిళ్లకు ఉన్నాయో, ఏదో రకమైనటువంటి వ్యవహారం కొంత వచ్చి ఆ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఏమన్నా పోయి ఉండొచ్చేమో తెలియదు. కానీ వాస్తవాలు తెలిసిన మరుక్షణం వారు బయటకు వచ్చిండ్రు. వాస్తవానికి ఒక వారం క్రితం వేరే అంశానికి మాట్లాడినప్పుడు కూడా జనరల్గా అంత యూనో హ్యాపీగా అంత హ్యాపీగా ఉన్నట్టేమీ అనిపించలేదు. నేనేమన్నా ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పటికే ఇంకా 4-5 ఎమ్మెల్యేలు బ్యాక్ వచ్చేస్తారు అసెంబ్లీ సెషన్స్ లోపలనే అనే చర్చ నడుస్తూ ఉంది. నిజం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు 1-2 పోయిన వాళ్ళు కానీ, ఇటు శేర్లింగంపల్లి శాసనసభ్యుడు కానీ, వీళ్ళందరూ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక శాసనసభ్యుడికి ఇచ్చినటువంటి ఒక ఫ్రీడమ్ ఏదైతే ఉందో, రకరకాల చర్చలు బాగా నడిచినాయి. కానీ యాజ్ శాసనసభ్యులుగా నేను అందుకే లాస్ట్ టైం మీ దగ్గర చర్చలకు వచ్చినప్పుడు ఏమడిగినానంటే వాళ్ళను పనిచేయలేదా, ఏమైనా స్కీమ్ అడిగి తీయనన్నారా, రోడ్ అడిగి తీయనన్నారా, లేకపోతే డ్యామ్ అడిగి తీయనన్నారా, బ్రిడ్జ్ అడిగి తీయనన్నారా. సో వాళ్ళు శాసనసభ్యుడిగా నిర్వర్తించే ఈ అధికారాన్ని కూడా కేసీఆర్ గారు వారికి దూరం చేయలేదు. రెండవది ఏంటంటే దేవర్ ఆల్ పవర్ఫుల్ ఇన్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్. వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఒక అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏదో ఒక తాత్కాలికమైనటువంటి అంశాల ప్రాతిపదికన పోయి ఉండొచ్చు, కానీ తెలుసుకున్నారు కాబట్టి కృష్ణమోహన్ రెడ్డి గారు బ్యాక్ వచ్చారు. అదే అంశాలు మిగతా ఎమ్మెల్యేలు తెలుసుకుంటారు నేను కోరు. రైట్. గోనె ప్రకాష్ గారు, దిలీప్ గారితో కూడా మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే వాళ్ళిద్దరు వెర్షన్ తెలిస్తే మీరు రైట్. దిలీప్ గారు, మీరు చెప్పాలి, ఎమ్మెల్యేలు మొత్తం విలీనం అయిపోతారు అసెంబ్లీ సెషన్ లోపే, ఎమ్మెల్సీలు కూడా శాసన మండలిలో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్, అందులో ఎవరు మిగిలరా 4 తప్ప అనేది దానం నాగేందర్ ఆన్ రికార్డ్ చెప్పారు, ఆఫ్ ద రికార్డ్లో కూడా చెప్పారు. అంటే 4 అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని ఆయన ఉద్దేశం. చూస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేనే ఒక అతను అధికార పార్టీ నుంచి విపక్షంలోకి పోయినట్టు, అంటే ఆన్ రికార్డ్ టెక్నికల్గా ఆయన కాకపోవచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా మీ పార్టీ నుంచి ఆయన వెనకకు వెళ్ళినట్టే ఇప్పుడు చెప్పుకోవాలి. ఎందుకు, కారణం ఏంటి? ఇవాళ రేపు రాజకీయాలు కూడా స్టేట్ లైన్ రాజకీయాలు కావు. అంటే మనం గీత గీసి గతంలో రాజకీయాలు నడిచాయి కాబట్టి ఇప్పుడు ఇట్లా నడవాలనే పద్ధతిలో ఉండవు. వికర్ష అనేది చాలా సందర్భాల్లో చాలా రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమం. అయితే మీరు అన్నట్టు డెఫినెట్లీ ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇటువైపు ఆకర్షించబడే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప వికర్ష పథకం అంత ఎక్కువగా అప్లై కాదు. కృష్ణమోహన్ రెడ్డికి ఏమైనా స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ వారికి ఉన్నాయో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన మహబూబ్ సీఎంకు చెందిన జిల్లాకు చెందినవాడు కాబట్టి పర్సనల్ ఈక్వేషన్ ఏమైనా ఉందో నాకు తెలియదు. బట్ శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టుగా గతంలో అన్ని అనుభవించారు, పదవిలో ఉన్నారు, వాళ్ళకి ఏ పథకం లేదు అనే లాజిక్ ఇప్పుడు పనిచేస్తుందని అనుకోను. ఎందుకంటే మనం అంతకుముందు 2014లో బీఆర్ఎస్ ఎవరిని ఆకర్షించినా, లేదా ఆ తర్వాత మళ్ళీ 2019లో వాళ్ళు ఎవరిని ఆకర్షించినా కూడా అది ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ మంత్రం, ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ పట్ల రావాలనేటువంటి ఒక ఆ ఇంట్రెస్టే, ఆ క్యూరియాసిటీ దాంతోనే వచ్చారు. వాళ్ళ పర్సనల్ అజెండానే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అనేది ముందు పెట్టుకొని వచ్చారు తప్ప మీరు అన్నట్టుగా అది అన్ని గతంలో ఇవ్వాల్సిన అన్ని ఇచ్చారు, అంత మర్యాద ఇచ్చారు, ఎందుకు పోతారు అనేది నేను అప్లై అవుతాను అనుకోను. ఇది ఒక ఐసోలేటెడ్ కేసు అయితే నా యొక్క అబ్జర్వేషన్. అంటే ఇది ఒకటే ఉండొచ్చు, దాని తర్వాత 1-2 మీరు అన్నట్టుగా ఇంకో 3 టచ్ లో ఉన్నారన్నది కూడా శ్రీధర్ అన్నదాన్ని నేను విశ్వసించట్లేదు. అది నాకైతే డౌటే. మీకు కూడా చాలా మంది టచ్ లో ఉన్నారన్నారు కదా దిలీప్ గారు, మరి అలా చేరికలు ఉంటాయా, ఇంకా ఆగిపోతాయా దీంతో? ఎందుకంటే రివర్స్ అవుతుంది ఇది. మరి రివర్స్ అనేది నేను ఒప్పుకుంటా, కానీ ఇక్కడికి ఈ 1-2 అనేది కూడా నేను చెప్పలేను. 2ది కూడా అవుతుందో కాదో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఇంకా మోర్ అండ్ మోర్ పీపుల్ అటు కౌన్సిల్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఇటు వచ్చే అవకాశం ఎక్కుంటుంది తప్ప కృష్ణమోహన్ రెడ్డి గారి లాగా రివర్స్ గా పోయి ఆ పార్టీలో తీరే ఆస్కారం అవకాశం అయితే తక్కువే. బట్ ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ కి అపారమైన నిధులున్నాయి. మరి అది ఆ మాట అనకూడదు అనొచ్చు తెలియదు, కానీ జాతీయ పార్టీ కదా గురయ్యడం నాకు తెలియదు. అంటే పోయినప్పుడు గట్లనే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా మీరు ఒకటి రివర్స్ పోవడానికి ఏంటి అని కారణం అంటే నేను ఒకటి, మీరు ఇప్పుడు రివర్స్ పోతే అపారమైన నిధులు అనే మాట మీరు మాట్లాడినప్పుడు దాని అర్థం ఏందో అర్థం చేసుకునేంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. మరి అధికారంలో పార్టీగా మరి అటు పోయినప్పుడు కూడా అదే వర్తిస్తుంది. అది ఏంటి అసలు నిధులు ఉన్నాయా, ఆకర్షకి వికర్షకి కారణం ఏంటి? ఒక మాట మాత్రం చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఒక విషయం ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం అన్న, ఏ మంత్రం అయితే బీఆర్ఎస్ చెప్పించిందో సరే మంత్రం చెప్పించినమా తంత్రం చేసినమా అది పక్కన, కానీ
ముఖ్యమంత్రి గారి యొక్క అతిశయం మాత్రం వికటిస్తుందని నేను చెప్పగలుగుతాను. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సొంత పార్లమెంట్, జిల్లాలోని సొంత పార్లమెంటు, ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి సొంత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి సొంత పార్లమెంట్లో ఒక అసెంబ్లీ గెలవని పరిస్థితి. ఇవాళ రేపైతరు విలీనం, మాపైతరు విలీనం అంటే రీటైల్ పద్ధతిలో కొంతమంది పోయినారు. నాగేందర్ గారు ఇప్పుడు మాట్లాడిన మీరు అన్నారు కదా, అతిశయం ఏంటంటే అసలు నాగేందర్ గారితో సమానంగానే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ 10-15 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆయనకని చెప్పిపోతారు, పోతే ముఖ్యమంత్రితో మాట్లాడుకుంటారు. రైట్, చెప్తున్నా ఈ అతిశయం పనికిరాదు. ఖచ్చితంగా మీరు అంటున్నారు కదా, ఖచ్చితంగా దే ఆర్ మెనీ ఎమ్మెల్యేస్ హు ఆర్ థింకింగ్ టు రిటర్న్ టు ది రైట్. అడుగుదాం గోనె ప్రకాష్ గారు, మీరే చెప్పాలి. ఎమ్మెల్యేల ఆకర్ష్కి వికర్ష్కి ఏమై ఉంటుంది కారణాలు? ఇంకా కాంగ్రెస్లో చేరే అవకాశాలు బీఆర్ఎస్ నుంచి ఎక్కువ ఉన్నాయా, లేదంటే కాంగ్రెస్లో చేరిన వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయా? ఏది అసలు ఫ్యాక్ట్, ఏం జరగబోతుంది? వెనుకకి ముందు నేను చెప్పలేను, కానీ సీరియస్ కాన్సన్ట్రేషన్ 39 ఇస్ ఎ బిగ్ ఫిగర్ వాళ్ళ దగ్గర. 38 ఒకటి పోయింది అంటే 26 మంది క్రాస్ కావాలా. 26 మంది అంటే వీళ్ళు 12 మిగలాలి. 13 మిగిలితే 2/3 కింద కౌంట్ కాదు. అవును. 13లో ప్రశాంత్ రెడ్డి 100% ఉంటాడు నిజామాబాద్. సంజయ్ ఎఫ్ కరుట్ల 100% పార్టీలో ఉంటాడు. తర్వాత హుజరాబాద్ ఎమ్మెల్యే మన కౌశిక్ రెడ్డి 100%, కేటీఆర్ 100%, అండ్ మన హరీష్ ఈజ్ 100%, కేసీఆర్ ఈజ్ 100%, అండ్ ప్రభాకర్ ఆఫ్ సంగారెడ్డి ఈజ్ 100%. అండ్ డిస్ట్రిక్ట్ సిచ్యువేషన్ లో మన సూర్యాపేట మాజీ మంత్రి ఉన్నాడు కదా జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈజ్ 50-50. ఆయనకు ఉండేది ఉంది. ఆయన ఆయారం గయారము, ఆయన ఇన్స్టిట్యూషన్స్ ప్రాబ్లమ్స్ అవి 50-50. నేను 100% చెప్పాలి. మల్లారెడ్డి ఈజ్ 50-50. రాజశేఖర్ రెడ్డి 50-50. మళ్ళీ అగైన్ ఏదైతుందో సబితమ్మ ఆల్రెడీ వాళ్ళ కొడుకు ఇచ్చాది, ఆమె ఇచ్చాది. ఇక్కడ వస్తే మంత్రి ఛాన్స్ లేదు. దేర్ ఇస్ నో మినిస్టర్. ఆల్రెడీ సీఎం ఓపెన్ అప్ అయ్యింది, మేము డిఫెక్ట్ అయిన వాళ్ళకు మంత్రులు ఇవ్వము అంటే 2/3 అయినా మంత్రులు ఇవ్వమనేది. కానప్పుడు ఎందుకు వస్తారు? డబ్బుల ఫ్యాక్టర్. గతంలో డబ్బులు కొందరు, పవర్ కొందరు. ఓపెన్ ఫ్యాక్ట్ శ్రీధర్ గారు చెప్పిండ్రు. నేను విత్ ఇవాళ మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వచ్చిండ్రు, ఈ డబ్బులు ఇచ్చిన లేని పక్క పెట్టండి. నేను అది ఈ మధ్యలో నేను అసలు టచ్ లేను, దాని లేను. అక్కడ ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎన్ని ఆఫర్ ఇచ్చారు, నా ఒక మిత్రునికి కౌన్సిలర్ పేరు చెప్పదలుచుకోలేదు, ఎంత ఆఫర్ ఇచ్చారు? ఎవరు? కాంగ్రెస్ టిఆర్ఎస్ అన్న కౌన్సిల్ అయినప్పుడు ఎవరు ఆయారాం గయారాం మందిని తీసుకొచ్చి ఏమి లబ్ధి పొందిండు? భాను ప్రసాద్ జీవితంలో ఆయన గాని, ఆయన నాన్న గాని, తాత గాని, సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గాని ఎమ్మెల్సీ అయిండు బీఫామ్ మీద. కాంగ్రెస్ టికెట్ దొరికింది. మేము చైల్డ్హుడ్ దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ కోసం నేను రాజీనామా ఇచ్చిన ఎమ్మెల్యే జెడ్పీ డ్యూటీ అండ్ బై ఎలక్షన్ కోసం. ఈ రోజు రికార్డెడ్ గా పేపర్లు బంధించింది 100 మంది నాయకులు. ఆయనకు బీఫామ్ దొరికింది ఎమ్మెల్సీ ఉండగా. ఏది? పెద్దపల్లి. అటువంటిది పోయిండు. అక్కడ ఎన్ని 100 కోట్లు సంపాదించుకున్నాడు అనేది ఫ్యాక్ట్ నేను చెప్పగలుగుతా. 2 అవకాశాలు టీఆర్ఎస్ ఇచ్చింది, బీఆర్ఎస్ అనుకోండి, మళ్ళీ ఇటు వచ్చిండు. ఎందుకు వచ్చిండు అనేది చెప్పగలుగుతా. కొందరు డబ్బులు 3 కోట్లు 4 కోట్లు ఎవరు తీసుకున్నారో అక్కడ తీసుకొని అటు చేరిన వాళ్ళు, మళ్ళీ అక్కడ కంటిన్యూ అయిన వాళ్ళు, కొందరు కానోళ్ళు ఉన్నారు. ఒక నిజామాబాద్ ఆయన, ఒక ఆయన మెదకు, ఇప్పుడు జిల్లా ఆ సిద్దిపేట ఆయన ఎన్ని డబ్బులు తీసుకున్నారు? వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అన్న, క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత డబ్బులు తీసుకున్నారు? మళ్ళీ కొందరు దొరికింది, కొందరు దొరకలేదు. కొందరు దొరికిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఇటు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు పైరవులు, పవర్ కావాలా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. సార్ మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్, వాజ్పేయి గారి గవర్నమెంట్ 96లో కోర్టుతో పోయింది. ఈ రోజు వరకు మొన్నటికి కానీ మెజార్టీ వచ్చింది, కానీ కేరళలో 2-3 ఓట్లే లెఫ్ట్ కు రైట్ కు 8 పార్టీల గవర్నమెంట్ పోలే. ఏందన్నా ఈ సంస్కృతి ఎవరు తయారు చేసిండు? కేసీఆర్. ఈ రోజు కేటీఆర్ పోయి పిట్టకథలు చెప్తుండే. అక్కడ పార్టీ పుట్టింది ఏదైతుందో ఒక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో. పాపారావు గారు ఆయన 4 సార్లు ఓడిపోయిండు. 2004లో ఓడిపోయిండు టీఆర్ఎస్ మీద, అంతకుముందు 2 సార్లు ఓడిపోయిండు. సంతిప్రాయుడు పెద్ద నాయకుడు, వాళ్ళ ఫ్యామిలీ కానీ, సర్పంచ్ యునానిమస్, సంతిప్రాయుడు డీసీఎంఎస్. ఆయన రాజీనామా ఎందుకు వెళ్ళలేదా? నీ పార్టీ ఒకటే కదా, 20 మంది ఎమ్మెల్యేలు చేరుతారు, మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది, ఓన్లీ 1. వై నాట్ రిజల్ట్? నరేంద్ర దాదాపు అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్, తెలుగుదేశం అలయన్స్ లో 11 వరుసగా గెలిచి 11 సార్లు
4 సార్లు లోక్సభ 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి బాగారెడ్డి గారిని ఓడించి తెలుగుదేశం ఎలక్షన్లు గెలిచాడు. అవును. ఆయన పార్టీలో చేరిన రాజీనామా ఇవ్వలేదా? రవీంద్రనాథ్ రెడ్డి గారు 3 సార్లు గెలిచాడు అలంపూర్ నుంచి పువ్వు గుర్తు మీద. ఆయన పార్టీలో చేరిండు, నీ పార్టీలో చేరిండు, రాజీనామా ఇవ్వలేదా? అది అనైతికమా నైతికమా? ఈయన అప్పుడు ఎక్కడ ఉన్నాడు? అమెరికా ఉన్నాడు. కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు కదా. 2000 కోట్ల పార్టీ పెట్టద్దాడు. అయింది 2004లో. మేము ఒక ఇంగ్లీష్ నేషనల్ మీడియా అంటే అహంకారంతో ఎవరైనా నువ్వు మాట్లాడేదని పార్టీ అడిగి మేము రాజ్యాంగ పరంగా 2014 యూఆర్ ద సీనియర్ జర్నలిస్ట్. 2014లో విడతల వారు చేరిందా లేదా? 1.5 year పట్టిందా లేదా? ఎవరైతే దయాకర్ రావు ఫ్లోర్ లీడర్ ఉన్నాడో, డిప్యూటీ లీడర్ రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస యాదవ్ ఒకటే కదా రాజీనామా నాటకం చేసిండు కదా. ఆయన నరసింహన్కు ఎవరు చెప్పింది? అలా కేశవరావు కాంగ్రెస్ పార్టీలో సాబ్ రాజీనామా యాక్సెప్ట్ అవరా అని చేసిండు అనుకోండి. ఎవరైతే కోర్టుకు పోయినరో, ఎవరైతే స్పీకర్కి ఇచ్చిండ్రో, ఎవరైతే రాజ్భవన్ పోయి దయాకర్ రావు పోయి నువ్వు కూడా చేరుతావని అంటే, నేను అమ్మకి అయ్యకు పుట్టేది ఒక అమ్మకు ఒక నాయనకు పుడితే నేను చేరా అన్నాడు. తర్వాత చేరిండు, విడతల వారు చేరి 1.5 year రైట్. 2014లో అది ఒకసారి చేరిందా రాజ్యాంగం. 21 మంది గెలిచిండండి కాంగ్రెస్ పార్టీ. జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్, అపోజిషన్. కౌన్సిల్ పక్క పెడదాం, ఓన్లీ అసెంబ్లీ చర్చిందాం. ఇప్పుడు అసెంబ్లీదే, కౌన్సిల్ ఎవరికి పెద్ద పురాణం అయితే తో అక్కడ రెడ్డి ఆయన జరిగిండు. 2014 గెలిచి జరిగింది కదా. భాస్కర్ జరిగింది కదా. మిరాలు కూడా అజయ్ జరిగింది కదా. కాంగ్రెస్ జీవితంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు కదా. వాళ్ళ నాయన కమ్యూనిస్ట్ అయ్యాడు. తర్వాత మన యాదయ్య గెలిచిండు కదా 2014లో మొదటిసారి కదా. ఎవరు? యాదయ్య. తర్వాత రాజేందర్ రెడ్డి ఆఫ్ నారాయణపేట కదా. ఇంకో 2 పేర్లు మర్చిపోయినా. 7 పార్టీలో జరిగిండు. 21కి ఇంకా ట్రై చేసిండు. ఏది? ప్రతిపక్ష హోదా జానారెడ్డి గారిని లేకుండా చేయాలని. సాధ్యం కాలా. తో ఆ 7 ఏ రాజ్యాంగం ప్రకారం ఉన్నారా? నీ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ లో కండువ కప్పున్నారే. నీకు పిటిషన్ ఇచ్చింది కదా. ఒక దున్నపోతు ఎవరు? వేణుగోపాల్ మన పేరుంది మత్స్యాచారి. సిగ్గు లజ్జ ఉన్నదా? ఒకసారన్నా దాన్ని హియరింగ్ చేసిండా కొట్టుకుపోతే? 7 అయితే కాంగ్రెస్ రూల్స్ ఉన్నారు కదా. 5 ఏళ్ళు ఏం చేసాడు? అయిపోయింది రైట్, ఓకే. అది ఏడైందా? ఇక 2018 నుంచి 23 నవంబర్లో డిసెంబర్ ఎలక్షన్ ఇది. జూన్ వరకు 1 minute లెటర్స్ కంప్లీట్ 2 గంటలు పెట్టండి. సార్ ఏ పార్టీలో ఉండే ఏం ఆర్గ్యుమెంట్ చేసి నేను తను ఖండం చేయడం. వాస్తవం చరిత్ర చెప్తున్నా. 24x7 టిఆర్ఎస్ భవన, కేటీఆర్, కేసీఆర్ 50 మంది రండి, నేను ఒక్కరిని ఆర్గ్యుమెంట్ చేస్తాను మీ 10 టీవీలో. అయిందా? ఇక్కడ ఏదైతుందో 2018 నుంచి 23 సబితా మంది ఫోటోలు లేవన్నా. ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పింది ధర్నా. ఎవరు? సుధీర్ రెడ్డి. ఎక్కడ చేసిండ్రు? గాంధీ స్టాచ్యూ దగ్గర. లేకపోతే ఎక్కడ చేసిండ్రు? ఫ్రంట్ ఆఫ్ ఫుట్పాత్ మీద చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యే, ఎంపీ కాలే. ఫోటోలు చేసి జూన్ లోపల ఒకసారి జరిగినట్టుగా ఇచ్చిండ్రు. అది ఎట్లయితుందా రాజ్యాంగ పరంగా? ఒక 1 minute కళ్యాణ్ గారు, వెరీ ఇంపార్టెంట్ టు పీపుల్. కర్ణాటకలో ఏం జరిగిందండి? నెక్ టు నెక్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పోయిందండి? ఎమ్మెల్యేలు విడ్రా అయినాక, మైనార్టీ అయినాక బీజేపీని పిలిచింది కదా, రాజీనామా చేసింది కదా. ఈ రోజు బీజేపీ పార్టీ. అలాగే మధ్యప్రదేశ్ లో ఏమైందండి? సింధియా గ్రూప్ వెళ్ళినాక మైనార్టీ అయింది కదా. అయినాక వాళ్ళు రాజీనామా చేసింది కదా. ఇలా మహారాష్ట్ర 1.5 year 2 year జరిగిందా? ఇమ్మీడియట్ గా వాళ్ళు క్యాంపులు వేసుకున్నారు. స్ప్లిట్ మన దీంట్లో ఎన్సీపీ అయింది. మన కాంగ్రెస్ లో కాలే, 1-2 పేర్లు. మేజర్ 2/3 శివసేన అయింది. అయినాక వాళ్ళు స్ట్రెంత్ ప్రూవ్ చేసుకుని ప్రమాణ స్వీకారం చేసాడు. ఈ రోజు పార్టీ గుర్తింపు కూడా వాళ్ళకే వచ్చింది. ఇక్కడ చంద్రబాబు గారు దీన్ని చెప్పదలుచుకోలేదు. రామారావు గారు ఇప్పుడు కూడా నువ్వు చేసిన మిమ్మల్ని అడుగుతున్నా. ఇదంతా చరిత్ర, నో డౌట్. అంటే వాళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్ కాదు, ఇది అనైతికము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో బుక్ పడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇది 13 మంది ఉండే అవకాశం ఉంది. మినిమం నేను 10 పేర్లు చెప్పాను. 13 మంది ఉంటే రేపు సుప్రీంకోర్టు ఒకటి స్పీకర్ ఎప్పటి వరకు అయితే డిస్పోజ్ చేయడు, ఇక్కడ అసెంబ్లీ కానీ కౌన్సిల్లో చైర్మన్ కానీ, అక్కడ పార్లమెంట్ లో స్పీకర్ కానీ చైర్మన్ ఆఫ్ అది కానీ, ఎక్కడ రాజ్యసభ కోర్టు అనేది లేదు. ఇక్కడ పవర్ దీనికి ఏదైతుందో అక్కడ పార్లమెంట్ ప్రిన్సెస్ అండ్ ఇక్కడ అసెంబ్లీ. కోర్టు సజెషన్ ఇవ్వగలుగుతుంది. త్రిపురలు ఇచ్చిన 3 నెలలు చేయండి అని అన్నది. రేపు చేయరు. ఈ 3 నెలల పాటు 23 మంది చేరింది అనుకోండి, అది జడ్జిమెంట్ వచ్చే వరకే 3 నెలల డైరెక్షన్ వచ్చే వరకే 5 నెలలు అవుతాయి. ఈ లోపల 23 అయింది అనుకోండి, విడతల వారు చేరినా నువ్వే పని చేసినావు వీళ్ళే చేస్తారు. వన్స్ ఒకసారి స్పీకర్ డిసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేసినాక
అది డిస్క్వాలిఫై అంటే ఆటోమేటిక్ మెర్జ్ అయినాక సుప్రీంకోర్టు ఏం చేయలేదు, కాంట్ డూ ఎనీథింగ్. Right. ఇది కానీ నాకుండే సమాచారం, నేనంతా విఫలంగా పోను, ఎందుకంటే నేను టిఆర్ఎస్ వత్తాసు వర్కర్, కాంగ్రెస్ వాళ్ళు, ఇది అనైతికము, వాళ్ళు 13 మంది ఆగే అవకాశం ఉంది. కాబట్టి విలీనం కాదు. దేనికోసమా, డబ్బులా? ఇక నేను అంత కథ చెప్పొద్దు, ఏమేమి జరుగుతుందో నాకు తెలుసు. ఏదైనా విలీనం అయ్యే అవకాశం లేదు. 13 అంతే వీళ్ళు ఏదైతుందో పార్లమెంట్ లో తుక్కు పొట్టు పోయినరు. నేను ప్రధానమంత్రి అయితే అని కూడా చెప్పిండు. నాకు సారు కారు 16 అంటే ఏమైందో తెలుసు, మనం చూసినాము. రాహుల్ గాంధీని అపహాస్య పాలు చేసిండు, ఆయన గెలవలే, ఆయనదేం పార్టీ అన్నాడు. ఇవాళ ఏమైంది, వాళ్ళ చెల్లె ఓడిపోయింది, ఇడిచిపెట్టాడు. మొన్న ఆయన కాన్స్టిట్యున్సీలో 6200 చిల్లర మెజార్టీ అండి. ఏ ముఖం పెట్టుకుంటావు నువ్వు? అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంత ఈజీ కాదు. వీళ్ళు రిటర్న్ వస్తారా ఇంకా పోతారా? 23 మాత్రము 13 కాపాడుకునే అవకాశం ఉంది. కాళ్ళు పట్టుకుంటారా, 5 పట్టుకుంటారా? తో దీని మీద ఒత్తిడి జరుగుతుంది టీఆర్ఎస్ వాళ్ళది. రేపు అవసరమైతే అయితే వెనుకకు రావాలి, లేకపోతే డిస్క్వాలిఫై అయితే ఎలక్షన్ రెడీ ఉండాలి, రాజీనామా ఇవ్వాలి. అంత ఈజీ కాదు. చట్టాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందని 20 ద్వారా చెప్తున్నా. శ్రీరెడ్డి గారు, గోనె గారు చెప్తుంది ఏంటంటే అది మీరు నేర్పింది, మీరు చేసింది, ఇప్పుడు జరుగుతుంది, మీదైనా తప్పే వీళ్ళదైనా తప్పే అని గోనె గారు అంటున్నారు. ఇప్పుడు సుదీర్ఘకాలం గోనె ప్రకాష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆర్టీసీ చైర్మన్ ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, నేను బీజేపీలో ఉండే, నేను కాంగ్రెస్ కు ఉన్నారు. మేము చాలా మందిలాగా మీరు చెప్పిన ఇంత పొడుగు లిస్టులో లాగా పదవులు అనుభవించి కోట్లు సంపాదించి రాలేదు. ఓ సిద్ధాంతం కోసం సుదీర్ఘకాలం వినండి పనిచేసినాము. తర్వాత ఆ పార్టీ యొక్క వ్యవహార శైలి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి అనుకూలంగా లేదు అనేది అనేక సార్లు తేటతెల్లమైనప్పుడు నాయకత్వం వ్యవహార శైలి విస్మరించి ఓ ప్రోగ్రెసివ్ లీడర్షిప్ కిందకి వద్దామనుకున్నాం. తెలంగాణ దానికి వచ్చినాం, కట్టుబడి పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం. చిల్లరగాళ్ళలాగా భూమి పంచాయతీలు, దందాలు, సెటిల్మెంట్లు, అవసరాల కట్టి తిరిగే వ్యవహారాలు ఉన్నటువంటి వ్యక్తులం కాదు. అందుకే మధ్యలో మీరు ఒకసారి అక్కడ ఉన్నారు అని మీరు అన్నారని ఒక మాట. పాయింట్ నెంబర్ 2 ఓపెన్ చెప్తున్నా, ఓపెన్, ఐఎమ్ వెరీ ఓపెన్, వన్ కెన్ చెక్ అవర్ హిస్టరీ. మీకే చెప్తున్నా ఏంటంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నాయకులు పోవడం అనేది దానిలో ఎంత మాత్రం తప్పులేదు. అయితే ఒక పదవిని పట్టుకొని ఈ గుర్తుపై గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో మనం తప్పు పడుతున్నాం అంతే. వారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వారు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులుగా ఉండడం అనేది నాకు ఒక చిన్న సన్నిహితుడే. కానీ రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని డిస్టెబిలైజ్ చేయడం కోసము ఆ రోజు ఫిరాయింపులు ప్రోత్సహించింది వాస్తవము. ఆ రోజు ఏనుగు రవీందర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన మాదాడి రవీందర్ రెడ్డి లేనప్పుడు మాదాడి జగ్గారెడ్డి ఇలాంటి వాళ్ళు తర్వాత అనుకున్నాను. అంతకుముందు ఫస్ట్ లో వెనక ముందు నేను ఉంటాను. 2 విడతలుగా జరిగినటువంటి కార్యక్రమంలో ఈ రవీంద్ర రెడ్డి గారు కూడా 10 మంది కలిసి కాసాని జ్ఞానేశ్వరిని గెలిపించారు వచ్చింది కదా. ఒక నిమిషం. అయితే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు తెలిసి చెన్నూరు ఎమ్మెల్యే అనుకుంటా, మా దుగ్గాల శ్రీనివాసరావు గారు అనుకుంటా, చెన్నూరు ఎమ్మెల్యే. ఓవరాల్ గా మేబీ నేను టైం లైన్స్ తప్పు చెప్తుండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు, చేర్చుకున్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రయత్నం జరిగింది. దేశంలో మీరే మాడితే మిమ్మల్ని వదిలిపెడితే మీరు 3 గంటలు మాడతారు, అట్లా కాదు. కానీ మీకు చరిత్ర బాగా తెలుసు, మాకంటే ఎక్కువ అప్రిషియేటెడ్. నేనేమంటే దేశంలో ఫిరాయింపుల నుంచి మొదలు పెట్టుకొని అన్ని రాజకీయపరమైన అవలక్షణాలను నేర్పింది కాంగ్రెస్ పార్టీ. ఇట్ ఈస్ అ మదర్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అనామలీస్. ఇటువంటి అన్ని వ్యవహారాలకు మదర్ కాంగ్రెస్ పార్టీనే. 2014లో ఎందుకు ఎమ్మెల్యేలు రావాల్సి వచ్చింది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఏం జరిగింది, దాని ద్వారా కేసులు ఏమైనాయి రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. అది ఎందుకు జరిగింది అనేది ఇవాళ 2018లో ఎన్నికల తర్వాత శాసనసభ పక్షంగా విలీనమైనారు. ఒకసారి వచ్చినారా, 4 వచ్చినారా, 5 వచ్చినారా, శాసనసభ పక్షంగా విలీనమైనారు. ఇవాళ మీరు అన్నదానికి నేను ఒకదాన్ని ఒప్పుకుంటా. నేను గతంలో 2 చర్చలలో మీ ముందే చెప్పాను, తప్పని చెప్పారు. ఈ విలీనాల విషయంలోకి లేకపోతే ఫిరాయింపులో ఏ రకంగా వచ్చినా ఫిరాయింపే. దాన్ని చెప్పేటప్పుడు కూడా సమర్థించేటప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది పార్టీ ప్రతినిధిగా. కానీ మొన్నటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించినారు 39. ఆ 39 మందిలో మెజారిటీ హైదరాబాద్ నగరం నుంచి ఉన్నారు. దాంట్లో ఎవరు చాలామంది పోలే, 2-3 పోయినారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఫలితాలు చూస్తే ఏంటి, ఏం చెప్పింది పార్లమెంట్ ఫలితము? పార్టీగా స్ట్రెంగ్త్ తోటి
పార్టీగా కేసీఆర్ తోటి పార్టీగా గుర్తుతోటి మీరు ఎమ్మెల్యేలుగా గెలిచినారు, కొంతమేరకు మీ ప్రభావం ఉండొచ్చు. 100% వీళ్ళే నేరేటివ్ని బిల్డ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండుంటే పార్లమెంట్లో అదే మెజారిటీ పట్టుకొచ్చేవాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర. అట్లా లేకుండే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ గోనె ప్రకాష్ రావు గారిని నేను ఓడిస్తానా, వారు కేసీఆర్ గారిని అంటారా, మధ్యలో బసవరాజారి గారి మీద ఒక మాట అన్నారు. దయచేసి అటువంటి మాటలు మనం మీరు అనకపోతే మంచిది. చర్చలలో వ్యక్తిగతంగా మీరు ఎక్కడ కానీ రాజకీయ పార్టీలుగా మనం మాట్లాడుతున్నప్పుడు ఫర్ యువర్ ఏజ్ మీరు ఇంకొద్ది అంత గౌరవం మెయింటైన్ చేస్తేనే మంచిది. బసవరాజారి గారు ఒక సీనియర్ లెజిస్లేటర్, వారు స్పీకర్ గా చెప్పేది ఏంటంటే ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గతంలో కాకుండా కోర్టులు కొద్దిగంత స్పీడ్గా వర్డిక్ట్స్ ఇస్తున్నాయి. ఈదర్ దే విల్ గెట్ డిస్క్వాలిఫైడ్, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నేను అనుకుంటున్నా కొత్తగా పోయే అవకాశం లేదని మీ నమ్మకం. 100% ఛాన్స్. రైట్. స్పీకర్, తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కూడా ఈ ఫిరాయింపులను తప్పుపట్టారు. వ్యక్తిగతంగా తాను ఇష్టం లేదని కూడా చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, రేపు ఏం జరగబోతుంది, నిజంగా కూడా విలీనం కాకపోతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది నుంచి ఇప్పుడు 9 మంది అయ్యారు. వాళ్ళు ఆ 9 మందిపై ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? దిలీప్ గారు మీరే చెప్పాలి. ఈ విలీనం కాకపోతే మీ పార్టీలో ఉన్న ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు కానీ అక్కడ 8 మంది ఎమ్మెల్సీలు, సరే అందులో కొంతమంది రాజ్యసభ గవర్నర్ కోటాలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, అది వేరే విషయం, అది వదిలేద్దాం. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అనర్హత వేటు పడుతుందా? ఇలాగే సాగదీస్తారా? ఎందుకంటే ప్రసాద్ కుమార్ కూడా వ్యక్తిగతంగా ఈ ఫిరాయింపులను నేను ఒప్పుకోనన్నారు. స్పీకర్ ఆన్ రికార్డ్ చెప్పారు. ఏం జరగబోతుంది? ఒకటి కళ్యాణ్ గారు, మీరు ఎథికల్, మోరల్ ఆర్ డెమోక్రటిక్ అంటే డెఫినెట్లీ అది కాదని ఎవరైనా అనాల్సిందే. మీరైనా, నేనైనా, శ్రీధరైనా, గోనె ప్రకాష్ ఎవరైనా అదే మాట అంటాడు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని పార్టీలు అవలంబిస్తున్న విధానాలను బట్టి చూస్తే మా పార్టీ కూడా ప్రొవొకేషన్ లేనంత వరకు అంత వాళ్ళే ప్రొవోకేట్ చేశారు కదా. 1-2 నెలల్లో ఈ ప్రభుత్వం కుట్టిపోతుందని కేటీఆర్ అన్నాడు. లేదు లక్ష్మణ్ లాంటి సీనియర్ నేత అన్నాడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోగానే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తున్నారు. ఎట్లా వస్తుంది 8 మందితో? ఎట్లా వస్తుంది వీళ్ళు 39 మందితో? సో అందులోంచి మా దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారని అనుమానం వచ్చినాకనే మా సీఎం నేను గేట్లు తెరుస్తున్నా ఇప్పుడు దాకా తెరవలేదు అన్నాడు. అందువల్ల అంతకుముందు నా మాట మార్చాల్సిన పరిస్థితి అవుట్ ఆఫ్ కంపల్షన్ క్రియేట్ అయ్యి ఆ కంపల్షన్ లో ఆయన ఇది అలో చేసినటువంటి సందర్భం. ఇక మీరు గోనె ప్రకాష్ గారు చెప్పారు, ఏదైనా కోర్టు ఒక ఇండికేషన్ ఇవ్వగలుగుతుంది, డైరెక్షన్ కూడా ఇవ్వలేదు, సూచన సలహాలు ఇవ్వలేదు తప్ప ఎన్నో కేసుల్లో, నాకంటే ఎక్కువ వారికి తెలుసు, సుప్రీంకోర్టులో నేను అనుకుంటా 19 కేసులో 18 కేసులో ఫైల్ అయిన ఇట్లాంటివి. అదేవిధంగా వేరియస్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఎప్పుడైనా సరే పార్లమెంటు స్పీకర్ సుప్రీం, ఇక్కడ ఈ అసెంబ్లీ సుప్రీం అయినాయి తప్ప మీరు పలానా డేట్ లోపల స్పీకర్ దీన్ని నిర్ణయించాల్సిన ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల్లో ఏదో నిర్ణయం తీసుకోవడం అనేటువంటి సూచన తప్ప, అది కాస్త అడ్వాన్స్ ఉంది తప్ప ఎక్కడ కూడా స్పీకర్ డైరెక్షన్ ఇచ్చే మాట లేదు. మీరే అన్నట్టు కాంగ్రెస్ హయాంలో కూడా భార్యలకు కండువాలు కప్పి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు చివరి నిమిషంలో అనుకుంటే ఒక 2 నెలల ముందే ఆ డెసిషన్ తీసుకున్న స్పీకర్ తప్ప ముందు తీసుకోలేదు. ఇప్పుడు ఆ మాత్రం పద్ధతి కూడా లేకుండా పోయింది. కాబట్టి దీనివల్ల ప్రాబ్లం వస్తుందని అనుకోండి. మా స్పీకర్, మా చైర్మన్ కూడా ప్రో కాంగ్రెస్ ఉన్నాడు, ఆయన మాట అనకూడదు కానీ, బట్ ఆయన కూడా నేను ఒక నిర్ణయం తీసుకుంటాడు, డిస్క్వాలిఫై చేస్తాను నేను అనుకోను. కాబట్టి అయ్యే పని కాదు. రైట్. దిలీప్ గారు, మొత్తానికి కృష్ణమోహన్ రెడ్డి ఒక్కరు బ్యాక్ వెళ్ళడంతో మిగిలిన 9 మందికి కొంచెం డిమాండ్ వచ్చినట్టుంది. మీ దగ్గర కూడా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నాలు గట్టిగానే ఉంటాయి. మేము ఇంకా ఎక్కువ మంది తీసుకునే ఆలోచనలో ఉన్నాం కదా. ఉన్నోళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అది వచ్చింది, తీసుకోవడం తర్వాత ఉన్నోళ్ళని కాపాడుకోవాలి కదా. డెఫినెట్లీ వాళ్ళు అధికారాన్ని చూసి వచ్చారు. రేపు పొద్దున కాన్స్టిట్యూషన్. రైట్. గోనె ప్రకాష్ గారు మీరే చెప్పారు. అంటే ఆయన దిలీప్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, అంటే మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే మేము తీసుకుందాం. కరెక్ట్, అది దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ 88 సీట్లు వచ్చి 7 ఎంఐఎం ఉండి 95 ఉండి ఒక దళితుడిని ఓర్వలేక చీల్చిన సంగతి అనేది జగమెరిగిన సత్యం. 18-23 అప్పుడు కూడా 66 + 7 73 కాంగ్రెస్కి వచ్చింది. 21 ఎవరితో కలవాలి? ఎక్కడి నుంచి ఛాన్స్? దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇప్పుడంటేనో అన్నట్టుగా కాంగ్రెస్ కంటే ఇంపార్షియల్ చెప్తున్నా. 39 7 ఎంఐఎం ఉండడానికి వాళ్ళు కాపు కాసిండ్రు. బీజేపీ ఉంది, ఇది 46 ప్లస్ బీజేపీ 8 బీజేపీ ఉంది. ఓ 7-8 అంటే 60కి చేసేది ఉంటే దేమే ఈజీ ఛాన్స్ అనేది చేసింది అనేది కావచ్చు. నేను దాంట్లో కాదనడం లేదు. కానీ అన్న శ్రీధరన్ ఒకటి అంటే చరిత్ర తెలియకుండా మాట్లాడాడు. చాలా మంది ఇప్పటికి కూడా, ఈవెన్ మొన్న రఘునందన్ గారు కూడా అబౌట్ సురేష్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు కదా, 3 రాజ్యసభ, రవి,
అండ్ తను అండ్ మన దామోదరం ఒక ఖమ్మమైన లేడు, ఆయన ఆయారం గయారం అయితట్లేదు ఫార్మసీ ఏమన్నాడు రఘునందన్ గారు, సురేష్ రెడ్డిని పక్కకు పెట్టుకున్నాడు, గుద్ద కింద పెట్టుకున్నాడు 4 సంవత్సరాల 11 నెలలు. అప్పుడు ఆయన టీఆర్ఎస్ ఉండే, డిస్క్వాలిఫై చేయలేదు, అతన్ని కూర్చొని పెట్టుకున్నాడు అనేది. నేను రఘునందన్ గారికి కానీ మీ ద్వారా చెప్తున్నా, మొన్న ప్రెస్ ఢిల్లీలో చెప్పినా, ఆయనకు పర్సనల్గా క్యాంటీన్లో చెప్పాను, 2 ప్రెస్ మిత్రులు ఉండి, శ్రీధర్ అన్నకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి హయాములో ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని చేర్చుకోలేదు. ఆర్ సిఎల్పి మీటింగ్ అటెండ్ కానీ, గాంధీ భవన్ కానీ, కండువా కప్పడం కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి అందంగా ఉన్నాడు, ఆయన మాకు ఫండ్స్ ఇస్తున్నాడు, ఆయన మహానాయకుడు, ఆయన నాయకత్వం కింద పనిచేస్తామని ఏ ఒక్క రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఏదన్నా ప్రెస్లో కానీ ఎక్కడన్నా కానీ లేదు. వాళ్ళు 2007లో కౌన్సిల్ రద్దు ఎప్పుడైంది? 1985లో రామారావు గారు చేసినాక. 85లో రద్దు అయితే 89లో చెన్నారెడ్డి గారి ఎలక్షన్లో పెట్టాడు కానీ జరగల. అప్పుడు ఎప్పుడు వీపీ సింగ్ గవర్నమెంట్ ఉండే, తర్వాత ఏదో పివి గారు వచ్చారు. బట్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొందరు ఎమ్మెల్యేస్ ఎలయన్స్ బీఆర్ఎస్ ఇటు సిపిఐ పోవడం వల్ల కౌన్సిల్ పట్టుబట్టి యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించిండు. 2007లో కౌన్సిల్ రివైవ్ అయింది. ఎప్పుడు 15+2 సంవత్సరాలు. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని ఎక్స్జెడ్పీ చైర్మన్, ఆయనకి 10 మంది సంతకాలు పెట్టారు. కాకపోతే ఒకసారి కంప్లీట్ గా కోటి రూపాయలు తీసుకున్నారు, హౌసింగ్ సైట్ తీసుకున్నారు, ఇలా బతుకున్నారు కొందరు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. నేను అదే మీకే మిమ్మల్ని అడుగుతున్నా, కానీ ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చారు కదా, అది చెప్తున్నారు చాలా మంది. యు ఆర్ ఆస్కింగ్ గుడ్ క్వశ్చన్. గుడ్ అంటే టికెట్లు ఎవరికి దొరికినాయి, అది కంప్లీట్. మీరు అడిగిన దానికి క్లారిటీ ఇస్తాను నేను. 27 మందిది 36వ రోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు సురేష్ రెడ్డి గారిది, మీరు తీసుకోండి ఇప్పుడే లైన్. అంటే తర్వాత 36 days రికార్డు నేను రేపు తీస్తున్నా. 36 రోజు డ్రా చేసాడు హియరింగ్. వీళ్ళు ఇచ్చిన పిటిషన్ ను డిస్క్వాలిఫై చేయమని బీఆర్ఎస్ ఇచ్చింది. అది రామకృష్ణారెడ్డి ఏజీ అయింది వీళ్ళ దాంట్లో 2014 నుంచి 19 టీఆర్ఎస్ పార్టీ. జంధ్యాల శంకర్ రెబల్ తరఫున ఉన్నాడు. దాదాపు 7 సార్లు పోస్ట్ పోన్మెంట్ అడిగాడు. అది 1.5 year లాగిన తర్వాత వీళ్ళు గిర్నాలు చేసి ఆఖరు చివరకు స్పీకర్ ఇంటికి పోయారు. ఎమ్మెల్యే కాలనీలో ఎక్కడ రోడ్ నెంబర్ 12. ఆ రోజు అప్పటికే డిసిషన్ తీసుకున్నాడు ఆయన. వాళ్ళకు లీక్ ఇచ్చిండు, మీరు వచ్చి రాజీనామా చేయండి లేకపోతే డిస్క్వాలిఫై. దాంట్లో 10 మందిలో 5-6 వచ్చిండ్రు, 4 రాలే. 10 మంది ఒప్పుకున్నాడు, ఇంటి దగ్గర ఇచ్చిండు అపాయింట్మెంట్ తీసుకొని 4 డిస్క్వాలిఫై అయినరు. ఇది చరిత్ర. ఇప్పుడు అన్నేమంటుండు మోసనచారి. నేను ఇంకా శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు ముడి కింద పెట్టుకున్నాడు. అది ఇంకోటి సార్, ఈ స్పీకర్ మీరేమంటున్నారంటే ఖచ్చితంగా మంచి మిత్రుడు, నాకు తమ్ముడు లాంటి వాడు. చాలా నేను ఖచ్చితంగా ఆయన మీడియాకు చెప్పిండు. ఈ లోపల మీరు 23 డిస్క్వాలిఫై అవుతారు ఆఫ్ ద రికార్డ్ ఏమైనా వాళ్ళని 23 మందిని ప్రయత్నం చేసుకోండి. లేకపోతే 2 నెలల 3 నెలలో నేను డిస్క్వాలిఫై చేస్తా, లేకపోతే వాపసు పోతారని ఈ రోజు ప్రసాద్ డిసిషన్ తీసుకోవాలి, చరిత్రలో నిలిచిపోతాడు. ఇంకోటి మీరు ఏమన్నారంటే కాంగ్రెస్ లో చేరిన ఎవరికి ఇచ్చిండ్రు టికెట్లు? 4 ఇచ్చారు. ముకుందరెడ్డి పెద్దపల్లి ఓడిపోయిండు, నారాయణపేట ఓడిపోయిండు, తర్వాత జయప్రకాష్ ఒకటి గెలిచిండు. ఓన్లీ వన్ సీట్ ఇంకొకరికి 4 ఇచ్చిండ్రు. మర్చిపోయినా సంతోష్ కొడుకు ఇచ్చిండ్రు, సంతోష్ బదులు మంత్రి ఉండే కదా, ఆయన ఓడిపోయిండు. ఓన్లీ 1 జయప్రకాష్ గెలిచారు. ఇది లాస్ట్ సార్. నేను రాజశేఖర రెడ్డి గారు ఇటువంటిది అంటే ఏదైతే వాళ్ళ కొంత ఫ్యామిలీ మెంబర్స్ గాంధీ భవన్ చేరిండు. రాజశేఖర రెడ్డి గారికి నేను ఓపెన్ చైర్మన్ నుండి ఎన్నువు చేసిన. రాజశేఖర రెడ్డి గారు అధర్మ యుద్ధం చేయకండి, అర్జునుడు శిఖండి పెట్టుకున్నాడు. మాలాంటి వాళ్ళు 100 మంది నాయకులు ఉన్నారు, 1000 మంది కార్యకర్తలు. ఇటువంటి ఆయారం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టమే. ఎవరు చేస్తా ఇలాంటి తప్పు అని అందరు చెప్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారు ఆ తప్పు? ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. అందరు ఇక్కడ ఉన్న ముగ్గురు అదే చెప్పారు, ఎందుకు ఆ తప్పులు చేయాలి, మీరు ఎందుకు చేశారు? ఇప్పుడు చరిత్ర మొత్తం ప్రకాష్ రావు గారు చెప్పారు, ఇంకో సీనియర్ నాయకులు ఉన్నారు. దానికి నా దగ్గర సమాధానం మీకు దొరకాలంటే ఇంకో చర్చ అవసరం అవుతుంది. నేనేమంటున్నానంటే ఏదైనా కానీ సరైన సంస్కృతి అయితే కాదు. ఇప్పటికైనా ఇప్పుడు టెక్నికల్లీ 38 MLAs మాకే ఉన్నారు, దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఏమి పోయినట్టు కాదు. పోయిన ఎమ్మెల్యే కూడా మీకే ఇస్తున్నా. పోయిన ఎమ్మెల్యే కూడా నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, ఏదో గుడి కండువా కప్పారు. నాగేందర్ గారు ఏంటంటే ఆయన డైరెక్ట్ గా
పోటీ చేసినారు కాబట్టి నాగేందర్ గారు 2004లో టీడీపీ పోటీ చేసిండ్రు, ఆయన ఏదంటే, చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఆశాభావం ఏంటంటే రాజీనామా ఇప్పే అంటే రాజీనామా చేశాడు. రాజీనామా చేసి వచ్చారు. వస్తారా? ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేయలేదు మరి. వస్తారా ఇప్పుడు చేయలేదు. దానం దానం వస్తారా ఎందుకు? పోటీ చేశాడు. వస్తారా రేరా వేరు సంగతి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రంలో మొన్నటిసారి మేము తీసుకున్న వాళ్ళ 12 మందిలో 10 మంది ఓడిపోయారు. ఇద్దరే గెలిచారు. ఇంతకంటే పెద్ద ఆన్సర్ మొత్తానికి మేకర్ లేదు. గత ఫలితాలు చూస్తే అయితే ఇలా పార్టీ మారిన వాళ్ళు ఇద్దరే గెలిచింది. ఇద్దరు గెలిచింది. సుధీర్ రెడ్డి, సబిత సుధీర్ రెడ్డి అండ్ సబితా ఇద్దరు ఇంద్రారెడ్డి. గెలిచారు. మొత్తానికి గత ఫలితాలు చూస్తే ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే రాజకీయంగా మళ్ళీ సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. గోనెప్రకాష్ గారు చెప్పినట్లు అప్పుడు వైఎస్ఐఎంలో 10 మంది తిరుగుబాటు చేస్తే అలా కేవలం జయప్రకాష్ రెడ్డి ఒక్కరే గెలిచారు. 9 మంది ఆ తర్వాత చేర్చుకోలేదు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచారు. ఆ తర్వాత కూడా పెద్దగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఈ రకంగా మారిన అనైతికంగా మారిన ఎమ్మెల్యేలు ఎవరు సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. చూడాలి 9 మందిపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది, నిజంగానే బీఆర్ఎస్ విలీనం అవుతుందా, లేకుంటే రివర్స్ ఆపరేషన్లో ఇంకో 2-3 ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్లో చేరిన వాళ్ళు బీఆర్ఎస్లోకి వస్తారా, వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.